సో ఇండస్ట్రీ వచ్చేసి ఇది మెటీరియల్ టైప్ వచ్చేసి హెచ్ పిన్ పి హెచ్ పిన్. ఓకే, ఇది నా మెటీరియల్ టైప్. ఇంటర్నల్ నంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. చేంజ్ చేసి ట్రై చేద్దాం సేమ్ మెటీరియల్కి. లేదంటే కొత్తది క్రియేట్ చేద్దామా? ఏంటి నా ఇంటర్నల్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. అక్కడ ఒకసారి క్లిక్ చేయనాడు ఏముందో పక్కన, ఆ తర్వాత నెంబర్ వచ్చేది ఇంటర్నల్. నువ్వు ఒక కాపీ చేయనా మెటీరియల్, ఒకటి 40 చేసినాం కదా, దానికి 40 ఇచ్చి అటు అదే 40 ఇచ్చి. చూసుకొనే చూస్తున్నాను, అవట్లే. నో, డస్ నాట్ ఎగ్జిస్ట్. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ద సర్వర్. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఉన్నదానికే చేంజ్ చేసి చూస్తాను. సేల్స్ ఆర్ 2. సేల్స్ ఆర్ 2లో
నేను 02 పెడతాను ఇక్కడ. ఓకే, సేవ్. ఓకే, ఇప్పుడు నేను సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాను. మళ్ళీ PA01 సేమ్ కస్టమర్, పేమెంట్ టర్మ్, ఇంకో టర్మ్, మెటీరియల్, క్వాంటిటీ 10, reference. ఓకే, shipping, storage location, need to wait. Okay, schedule line, confirmed quantity 10, done. Okay, incomplete flag, ఓన్లీ నెట్ వాల్యూ అంటే ఓన్లీ కండిషన్స్ లో ఇవ్వాలి. ఓకే, సో ఈచ్ వన్ 2 lakh. ఓకే, డన్. ఓకే, VL01N. ఓకే, ఇక్కడ పికింగ్ 10, డన్. ఓకే, VL02N EGI, డన్. ఓకే, సో నెక్స్ట్ VF01. ఓకే, నాకు ఇప్పుడు జిఎల్ ఏం రావాలి? నేను ఇప్పుడు చేసిన కాన్ఫిగరేషన్ బట్టి అదే సేమ్ అన్న. అంటే ఫస్ట్ ఈజ్ పీజీఐలో కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అకౌంట్ డెబిట్ ఇన్వెంటరీ. దీంట్లో వచ్చేసి కస్టమర్ డెబిట్, రెవెన్యూ, క్రెడిట్. రెవెన్యూ ఓకే ఫైన్. జిఎల్ అకౌంట్ నెంబర్ నేను అడుగుతుండేది. జిఎల్ అంటే అకౌంట్ 41 లాస్ట్ 1 రావాలన్న 41. ఎందుకంటే మనం మెటీరియల్ అకౌంటింగ్ గ్రూప్ 2 గా చేంజ్ చేసినాం కదా. 2 గా 4 చేంజ్ lakh 1 చేసినాం రావాలి. కాబట్టి సో అకౌంటింగ్ ఓకే, నాట్ బీన్ క్రియేటెడ్. VA02. ఓకే, VF02. ఓకే, ఓకే, సో రిక్వైర్డ్ కాస్ట్ ఎలిమెంట్, కాస్ట్ అకౌంటింగ్, కాస్ట్ సెంటర్ రిక్వైర్డ్ RGL. ఓకే, B9 లో మెయింటైన్. EGL కి మళ్ళీ కాస్ట్ సెంటర్ రిక్వైర్డ్. ఓకే, ఎందుకంటే ఆ జిఎల్ పిక్ చేస్తుంది ఇప్పుడు. క్లాస్ అండ్ ఓకే, B9 ప్రాఫిట్ సెంటర్, నాట్ కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్. ఎందుకంటే ఇది రెవెన్యూ జిఎల్ అకౌంట్. ఓకే, ఇంతకు ముందు ఏంటంటే ప్రాఫిట్ సెంటర్ సేల్స్ ఆర్డర్ లో ఇచ్చినాం, మర్చిపోయి ఇచ్చేసినాం కాబట్టి ప్రాఫిట్ సెంటర్ తీసుకొని ఉంటుంది. సో ఇప్పుడు ఇవ్వలే ప్రాఫిట్ సెంటర్, అందుకని మనము ఇక్కడ టెంపరీగా మెయింటైన్ చేసుకున్నాం. యాక్చువల్గా ఇది కరెక్ట్ కాదు. ఓకే, సో మన జిఎల్ అకౌంట్ 1 ఇక్కడ వచ్చేసి TC 200. ఇంతకుముందు సేల్స్ ఆర్డర్ లో డైరెక్ట్ గా ఇచ్చినాం కాబట్టి సో కాస్ట్ అంటే అది ఎర్రర్ రావడం లే. ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకు? VF02 ఇప్పుడు పోస్ట్ అయిపోతుంది. ఓకే, సేవ్.
ఓకే, అకౌంటింగ్ డాక్యుమెంట్ తీసుకుంటే మన జిఎల్ అకౌంట్ 4,01,000 అనే జిఎల్ అకౌంట్ వచ్చింది. నేనేమో వికేఓఏ సెట్టింగ్స్లో వికేఓఏ 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 సెట్టింగ్స్లో మన కంపెనీ కోడ్, మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అగెనెస్ట్ గా 2 టైప్స్ ఎంటర్ చేసిన ఇక్కడ. ఓకే, 2 జిఎల్ అకౌంట్. ఇప్పుడు నాకు ఇక్కడ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అనమాట ఇది. నేను ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ మెన్షన్ చేసిన. నా అకౌంటింగ్ ఎంట్రీకి వచ్చేసరికి ఇక్కడ సేల్స్ అకౌంట్ 4,01,000 అనే జిఎల్ అకౌంటే తీసుకుంది. ఎందుకు తీసుకుంది? మనం మెటీరియల్ గ్రూప్ లో అసైన్ చేసినాం కదా, మెటీరియల్ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ లో 2 మెయింటైన్ చేసినాం. సో అది పిక్ 2కి అగెనెస్ట్ గా ఏం జిఎల్ అకౌంట్ ఉంటే ఆ జిఎల్ అకౌంటే పోస్ట్ అవుతుంది. అదే ఇన్ కేస్ 1 మెయింటైన్ చేసినాం అనుకో, 1కి అగెనెస్ట్ గా ఏమి ఉంటే అలాగా సేమ్ కస్టమర్ మాస్టర్ డేటాలో కూడా అంతే. ఓకే, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్ మాస్టర్ డేటాలో కూడా ఇక్కడ ఇంకొకటి మెయింటైన్ చేసుకొని ఇంకొక కాంబినేషన్ లో ఇక్కడ 2కి అగెనెస్ట్ గా ఇంకొక జిఎల్ అకౌంట్ మెయింటైన్ చేసుకుంటా. అలాగా రిక్వైర్మెంట్ రియల్ టైంలో ఏదైనా రావచ్చు. ఈ కస్టమర్ అకౌంట్ గ్రూప్ లో ఇది ఉంటుంది, నాకు మెటీరియల్ గ్రూప్ లో ఇది ఉంటుంది, నా జిఎల్ అకౌంట్ ఇది ఉండాల అని రిక్వైర్మెంట్లు వస్తాయి. వాళ్ళ రిక్వైర్మెంట్లను బట్టి మనము అనాలసిస్ చేసుకొని ఇక్కడ కాంబినేషన్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. ఖచ్చితంగా అడుగుతారు వికేఓఏ సెట్టింగ్స్ లో నాకు ఈ కాంబినేషన్స్ ఉంటాయి. ఓకే, ఇన్ కేస్ క్లయింట్ నాకు ఈచ్ మెటీరియల్ టైప్ వైజ్ నాకు సపరేట్ జిఎల్ అకౌంట్ కావాలి అంటే నువ్వు ఎలా జిఎల్ మెయింటైన్ చేస్తావు? నాకేమో ఒక జిఎల్ మెయింటైన్ చేయడానికి ఆప్షన్ ఉంది, ఎలా మెయింటైన్ చేస్తావు అని అడుగుతాడు. అప్పుడు ఈ 2 టైప్స్ యూజ్ చేసుకొని చేయాలి. ఏది? ఒక ఆప్షన్ వచ్చేసి అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్స్, ఇంకొకటి అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్. సో మెటీరియల్ మాస్టర్ డేటాలో ఒక ఆప్షన్ ఉంది, కస్టమర్ మాస్టర్ డేటాలో ఒక ఆప్షన్ ఉంది. నీ డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. నాకు కస్టమర్ టైప్ వచ్చేసి ఒకే కస్టమర్ టైప్ ఉన్నాడు, ఓకే ఆల్, బట్ మెటీరియల్లో మాత్రమే డిఫరెంట్ కావాలి నాకు. మెటీరియల్ ఒకే కస్టమర్స్ ఒకే కస్టమర్ కి డిఫరెంట్ మెటీరియల్ టైప్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? మెటీరియల్ ఒకటే, కస్టమర్ ఒకటే టైప్, అదే ఫారెన్ లేదంటే డొమెస్టిక్ కస్టమర్స్. ఓకే, డొమెస్టిక్ కస్టమర్సే నాకు డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి, మెటీరియల్ టైప్ 2 ఉన్నాయి. అది ఈ సిచ్యువేషన్ అనమాట. అది నేను ఒకే కస్టమర్ టైప్ ఒకటే ఉన్నాడు, బట్ మెటీరియల్లో మాత్రమే 2 టైప్స్ మెయింటైన్ చేసిన. సో ఈచ్ మెటీరియల్ టైప్ కి ఒక జిఎల్ అకౌంట్ మెయింటైన్ చేసి ఇలాగా మల్టిపుల్ మెయింటైన్ చేసుకోవచ్చు. కస్టమర్ గ్రూప్ వచ్చేసి 1 ఉన్నాయి, అన్ని 1, బట్ మెటీరియల్ గ్రూప్స్ వచ్చేసి 10 ఉంటాయి నాకు. ఓకే, 10 గ్రూప్ కి అగెనెస్ట్ గా 10 జిఎల్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తాను. సో అప్పుడు కస్టమర్ గ్రూప్ ఒకటైనప్పటికీ మెటీరియల్ వైజ్ లో ఫిట్ అవుతుంది డాక్యుమెంట్, అది జిఎల్ అకౌంట్ పిక్ చేసుకుంటుంది. అలాగా వాయిస్ వర్సా, అంటే రివర్స్ కూడా ఉండొచ్చు. నాకు మెటీరియల్ టైప్ ఒకటే ఉంటాడు, ఒకటే మెటీరియల్ టైప్ 1, బట్ కస్టమర్ గ్రూప్ టైప్స్ డిఫరెంట్ 10 టైప్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ వచ్చేసి 1 ఉంటుంది, ఇక్కడ వచ్చేసి అరౌండ్ 1 2 3 4 5 6 7 8 9 10 కస్టమర్ టైప్స్ ఉంటాయి నాకు. ఒకటి ఫారెన్, ఒకటి ఇండియా, ఒకటి బెంగళూరు లొకేషన్ అంటే ఇంకో లొకేషన్ అంట. ఇట్లా లొకేషన్ వైజ్ కూడా చేసుకోవచ్చు. అంటే జస్ట్ నెంబరింగ్ పెట్టుకొని జిఎల్ అకౌంట్ సపరేట్ చేసుకోవచ్చు. రియల్ టైంలో ఇలాంటి రిక్వైర్మెంట్లు వస్తాయి. జిఎల్ అకౌంట్ ను నాకు సపరేట్ జిఎల్ అకౌంట్ కావాలి, ఒకటే రెవెన్యూ అకౌంట్ కాదు. నాకు 100 జిఎల్ అకౌంట్లు ఉన్నాయి. ఆ 100 జిఎల్ అకౌంట్లు 100 టైప్ కి అసైన్ చేయాలి నేను. 100 రెవెన్యూ జిఎల్ అకౌంట్లు ఉన్నాయి నాకు. ఆ 100 రెవెన్యూ అకౌంట్ జిఎల్ ఈ టైప్ కి అసైన్ చేయాలి నేను. అలాంటప్పుడు ఈ 2 కాంబినేషన్స్ ని యూజ్ చేసుకొని కాన్ఫిగరేషన్ చేయాలి. వికేఓఐ సెట్టింగ్స్ లో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది వచ్చేసి నార్మల్లీ అన్నిటికీ ఏఓఎఫ్ఐ, అకౌంటింగ్ డాక్యుమెంట్ ఏఓఎఫ్ఐ, అండ్ అకౌంటింగ్ కీ వచ్చేసి ఈఆర్ఎల్. ఈ ఈఆర్ఎల్ ప్రొసీజర్ నుంచి అదేది పార్ట్నర్ ఫంక్షన్స్ ప్రొసీజర్ అక్కడ నుంచి పిక్ చేసుకుంటుంది. ఇవేం అవసరం లేదు, అన్నిటికీ ఈఆర్ఎల్ఏ ఉంటుంది. కావాలంటే వేరేది కూడా వాడుకోవచ్చు,
బట్ నార్మల్ గా స్టాండర్డ్ గా అయితే ఈఆర్ఎల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అర్థమైందా ఈ డిఫరెంట్ జిఎల్ ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు అని? అయిందనా. నా ఇక్కడ ఇక్కడ వీకే ఒక డౌట్. ఓకే, చెప్పు కంటిన్యూ, తర్వాత అడుగుతా. ఇక్కడ మెయిన్ కాంబినేషన్స్ మనకి ఈ 2 కాంబినేషన్స్ మన యాజ్ పర్ ఎఫ్ఐ కన్సల్టెంట్ కి తెలియాల్సింది ఈ కాంబినేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తావు అనేది. లేకొచ్చి నువ్వు ఓన్లీ కస్టమర్ గ్రూప్ అయినా మెయింటైన్ చేసుకోవచ్చు. చూడు, ఓన్లీ కస్టమర్ గ్రూప్ ఒకటే ఉంది ఇక్కడ. ఈచ్ కస్టమర్ గ్రూప్ కి ఒక జిఎల్ అకౌంట్ మెయింటైన్ చేసుకోవచ్చు. నీ కాంబినేషన్స్ ఎలా కావాలనుకుంటే క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి, ఓకే నాకు బోత్ లెవెల్స్ కావాలా, ఓకే ఓన్లీ కస్టమర్ గ్రూప్ కావాలా, ఓన్లీ మెటీరియల్ గ్రూప్ కూడా ఉన్నాయి, మళ్ళీ ఓన్లీ అకౌంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్ సేమ్ కేఓఎఫ్ఐ. ఓకే, ఇది వచ్చేసి చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇది వచ్చి సేల్స్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఒక గ్రూప్ మెయింటైన్ చేసుకొని 02 01 ఏ గ్రూప్ మెయింటైన్ చేసుకొని దానికి అగెనెస్ట్ గా జిఎల్. సో ఆల్ కస్టమర్ గ్రూప్ కి ఒకే జిఎల్ మెయింటైన్మెంట్ పడుతుంది. నార్మల్గా అయితే ఈ కాంబినేషన్స్ తో మెయింటైన్ చేసుకుంటాం మనం. ఓకే, జనరల్ గా కూడా ఉన్నాయి, అంటే ఏ గ్రూప్ లేకుండా ఓన్లీ డైరెక్ట్ గా ఆ కస్టమర్ గ్రూపు, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ తో మెటీరియల్ గ్రూప్ కానీ కస్టమర్ గ్రూప్ కానీ రెండింటితో సంబంధం లేకుండా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్ అండ్ సేల్స్ ఆర్గ్ లెవెల్లో మెయింటైన్ చేసుకోవచ్చు. అలా కూడా ఆప్షన్ ఇచ్చినాడు. బట్ ఈ ఆప్షన్ యూజ్ అవ్వదు దాదాపు రియల్ టైంలో, ఈ జనరల్లో యూజ్ అవ్వదు. అండ్ ఇంకోటి ఓన్లీ అకౌంట్ కీ కాంబినేషన్స్ లో ఇచ్చినాడు. ఓకే, ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గ్రూపు, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, సేల్స్ ఆర్గ్ అండ్ అకౌంటింగ్ కీకి అగెనెస్ట్ గా ఒకే ఒక జిఎల్ అకౌంట్ మెయింటైన్ చేసుకోవాలి. ఈ రెండు అంతగా యూజ్ అవ్వవు మన దాదాపు, ఇది కూడా యూజ్ అవ్వాలి ఈ రెండు కూడా రియల్ టైంలో. ఎస్ఏపి వాడు ఇచ్చినాడు, బట్ మెయిన్ గా యూజ్ చేసేది ఈ కాంబినేషన్స్ లో యూజ్ చేయాలి. సో వీకేవై సెట్టింగ్స్ లో ఎన్ని కాంబినేషన్స్ ఉంటాయంటే మెయిన్ గా చెప్పాల్సింది 5 టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్. 1 వచ్చేసి కస్టమర్ గ్రూప్, మెటీరియల్ గ్రూప్, అకౌంటింగ్ కీ కాంబినేషన్. 1 మోర్ ఓన్లీ కస్టమర్ గ్రూప్ అండ్ అకౌంటింగ్ కీ. 1 మోర్ కస్టమర్ గ్రూప్ అండ్ అకౌంటింగ్ కీ, మెటీరియల్ గ్రూప్ అండ్ అకౌంటింగ్ కీ. ఇంకోటి జనరల్ ఓన్లీ అకౌంటింగ్. ఈ కాంబినేషన్స్ లో మెయింటైన్ చేసుకోవచ్చు. ఇవి కూడా ఉన్నాయి, కాంట్రాక్ట్ టైప్ అంట, ఇవన్నీ కాంట్రాక్ట్ టైప్. ఏదంటే రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ లో ఆర్ఈఎఫ్ఎక్స్ అని ఒక మాడ్యూల్ ఉంది. ఆ మాడ్యూల్స్ లో కాంట్రాక్ట్ టైప్స్ ఉంటాయి. యాజ్ పర్ ఎగెనెస్ట్ కాంట్రాక్ట్ టైప్ కూడా జిఎల్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. మన కండిషన్ టైపు, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇది వచ్చేసి కంపెనీ కోడ్, కాంట్రాక్ట్ టైప్. ఓకే, కాంట్రాక్ట్ టైప్ ఆ మాడ్యూల్ వాళ్ళకి ఇది యూజ్ అవుతాయి. వేరే వేరే కాంబినేషన్స్ ఉంటాయి. ఇక్కడ కాంబినేషన్స్ అకౌంటింగ్ కి వేరియంట్ అని, వేరే వేరే కాంబినేషన్స్, వేరే వేరే మాడ్యూల్స్ లో. రెవెన్యూస్ ఎక్కడి నుంచైనా రావచ్చు కదా. ఆర్ఈఎఫ్ఎక్స్ అంటే రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ ఒకటి, ఓకే మాడ్యూల్ ఉంటుంది. ఆ మాడ్యూల్ ద్వారా ఓన్లీ వాళ్ళు రెంట్లోకి ఇచ్చేది. ఆ మాడ్యూల్ ఏంటంటే రెంట్లకి ఇచ్చేది, బిల్డింగ్స్ కానీ, కార్స్ కానీ, వెహికల్స్ కానీ ఏమైనా రెంట్లకి ఇచ్చి ఇన్కమ్ జనరేట్ చేసేది. సో అలాంటి వాటిల్లో ప్రతి ఇన్కమ్ చేయడానికి ఒక కాంట్రాక్ట్ క్రియేట్ చేసుకుంటారు. ఆ కాంట్రాక్ట్ టైప్ ఉంటుంది, ఆ కాంట్రాక్ట్ టైప్ అగెనెస్ట్ గా ఒక జిఎల్ అకౌంట్ మెయింటైన్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి, బట్ మనము మన మన మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎఫ్ఐ కన్సల్టెంట్ కి ఆల్మోస్ట్ ఈ 5 కాంబినేషన్సే. అందులో కూడా 1 కాంబినేషన్ 1 ఈజ్ ఇంపార్టెంట్. 001 ఇంపార్టెంట్. అర్థమైందా ఇది కాంబినేషన్స్? ఈ కాంబినేషన్స్ ఎక్కడి నుంచి ఎలా ట్రిగ్గర్ అవుతాయి ఇవి మెయిన్ గా చెప్పాలా. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది, నాకు డిఫరెంట్ ఈచ్ మెటీరియల్ కి నేను డిఫరెంట్ జిఎల్ అకౌంట్ మెయింటైన్ చేయాలా, లేదంటే ఈచ్ కస్టమర్ కి డిఫరెంట్ జిఎల్ మెయింటైన్ చేయాలా, ఎలా మెయింటైన్ చేయొచ్చు అని క్వశ్చన్, మినిమం నార్మల్ క్వశ్చన్ అది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలిగితే సక్సెస్ అయినట్టు, లేదు అంటే ఇంకా ఫెయిల్యూర్. యాజ్ ఎఫ్ఐ కన్సల్టెంట్ లో నీకు నో నాలెడ్జ్ అన్నట్టు. ఓకే, చెప్పు ఏంటి డౌట్ ఏంటి? నాది ఒకటి క్లిక్ చేయను, ఫస్ట్ ఇది డబుల్ క్లిక్ చేయి. ఓకే, ఇక్కడ ఫస్ట్ అకౌంటింగ్ వి అని ఉంది కదన్నా, అంటే వి అనే ఎందుకు నాది అంటే అది జస్ట్
టైప్స్ ఉన్నాయి. ఓకే, ఇది వచ్చి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కి మాత్రమే. ఇక్కడ పర్చేసింగ్ లో కూడా ఒకసారి రెవెన్యూస్ ఉంటాయి. పర్చేజ్ అకౌంటింగ్ లో కూడా రెవెన్యూస్ ఉంటాయి. ఏంటి రేర్, నేనైతే ఎప్పుడు చూడలేదు. ఆల్మోస్ట్ ఓన్లీ సేల్స్, మనకు సేల్స్ అండ్ ఎస్జీ నుంచినే సేల్స్ ఉంటాయి అనేది ఓకే. ఇంకోటి కోపా వైజ్ కూడా రెవెన్యూస్ చేసుకోవచ్చు, కోపాలో కూడా రెవెన్యూస్. సో ఈ కాంబినేషన్స్ ఏంటంటే మన సేల్స్, నువ్వు సేల్ చేసి రెవెన్యూ చేస్తున్నావా, లేదంటే రికన్సిలేషన్ వేరేది ఏదైనా చేసి రెవెన్యూ జనరేట్ చేస్తున్నావా అనేది ఇక్కడ చెప్తుంది. మనం ఆల్మోస్ట్ ఓకే సేల్ చేసే రెవెన్యూ జనరేట్ చేసుకుంటాం. ఓకే, అందుకని చెప్పేసి వి. బట్ కొన్నిసార్లు వేరేటివి కూడా యూజ్ చేయొచ్చు అని ఎస్ఏపి వాడు ఇచ్చాను. నేనైతే చూడలే ఎప్పుడు వేరేటివి, ఆల్మోస్ట్ ఓకే వీనే యూజ్ చేసిన. ఎక్కడన్నా యూజ్ చేసినారేమో చూద్దాం ఎవరన్నా. లేదు, ఆల్మోస్ట్ వీనే ఉంటది. రియల్ టైమ్ లో కూడా ఓకే నేను ఎక్కడైతే చూడలే, ఆల్మోస్ట్ వీనే ఉన్నాయి. ఆ ఓకే రెవెన్యూ ఓకే టైప్ ఇది అనమాట, ఓకే ఎలాగైనా మెయింటైన్ చేసుకోవచ్చు అని ఇచ్చినాడు. సెకండ్ ఇది ఈ కండిషన్ కేఓఎఫ్ఐ ఏఓఎఫ్ఐ ఉంది కదా, అది దేనికోసం? ఆ, ఈ కండిషన్ టైప్ ఇప్పుడు మెటీరియల్ తీసుకుందాం. ఓన్లీ కస్టమర్ గ్రూప్ తీసుకుందాం. కస్టమర్ తీసుకుంటే ఓన్లీ కస్టమర్ అకౌంట్ లో కేఓఎఫ్ఐ అని ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ మెటీరియల్ గ్రూప్ తీసుకుంటే కూడా కేఓఎఫ్ఐ, ఓన్లీ సింగిల్ కాంబినేషన్స్. ఈ జనరల్ తీసుకుంటే కేఓఎఫ్ఐ. ఓకే, అదే అకౌంటింగ్ కి తీసుకుంటే కేఓఎఫ్ఐ. అదే ఇక్కడ పైన తీసుకుంటే ఈ కాంబినేషన్ వచ్చేసి ఏఓఎఫ్ఐ అని ఉంటుంది. అంటే జనరల్ గా స్పెసిఫిక్ గా ఒక కస్టమర్ కాదు, ఒక మెటీరియల్ గ్రూప్ కాదు, ఆల్ కాంబినేషన్స్ లో కండిషన్ టైప్స్ ని పెట్టుకోవచ్చు. ఇది ఎలా మెయింటైన్ చేసినా సేమ్ కండిషన్సే, కేఓఎఫ్ఐ అయినా ఏఓఎఫ్ఐ అయినా ఓకే. బట్ మెయింటైన్ చేసుకోవడానికి నీకు కేఓఎఫ్ఐ ఎక్కడంటే మనము అకౌంటింగ్ డాక్యుమెంట్ చూసినట్టయితే బిల్లింగ్ లో అకౌంట్ డిటర్మినేషన్ ఎనాలసిస్, సో ఇక్కడ రెవెన్యూ అకౌంట్స్, ఇక్కడ కాంబినేషన్స్ ఉంటాయి మనకు. చూడు, మనకు PR00 అనేది కండిషన్ టైప్. ఈ కండిషన్ టైప్స్ లో ఎలా మెయింటైన్ చేస్తున్నావు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ చూడు, ఇక్కడ వచ్చేసినాయి. ఒకటి వచ్చేసి వి ఫస్ట్ది. ఓకే, తర్వాతది చార్ట్ ఆఫ్ అకౌంట్స్, తర్వాత సేల్స్ ఆర్గనైజేషన్, తర్వాత అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ 1, తర్వాత మెటీరియల్ గ్రూప్ 2, తర్వాత అకౌంటింగ్ కి ఈఆర్ఎల్. ఈ కాంబినేషన్స్ లో ఇలా డిటర్మైన్ చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చినారు, ఎస్ఏపి కాన్ఫిగరేషన్ లో ఇచ్చినారు డిటర్మైన్ చేసుకోవడానికి. అకౌంటింగ్ డాక్యుమెంట్ ఎలా డిటర్మైన్ చేసుకోవాలన్నది దాన్ని బేస్ చేసుకొని డిటర్మైన్ చేసుకుంటుంది. PR00 ఎగెనెస్ట్ గా కోఫీ, ఏఓఎఫ్ఐ కానీ కేఓఎఫ్ఐ కానీ రెండిట్లో ఏదైనా ఒకటే. బట్ ఇక్కడ జస్ట్ కాంబినేషన్ ఒకటి ఇచ్చినారు అంతే. ఇక్కడ తీసుకున్నట్టయితే ఏఓఎఫ్ఐ అది ఎందుకు యూజ్ చేస్తామంటే డిటర్మినేషన్ కోసం అని చెప్పొచ్చా ఇంటర్వ్యూలో? అకౌంట్ డిటర్మినేషన్ కోసం యూజ్ చేస్తాం. ఓకే ఓకే ఓకే, ఐ గాట్ ఇట్, థాంక్యూ. కోఫీలో మెయింటైన్ చేసిన జిఎల్ అకౌంట్ ఏం పిక్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ ఓన్లీ మనకు అకౌంటింగ్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్ అకౌంటింగ్ గ్రూప్ లో 01 మెయింటైన్ చేసి ఉండాలి. ఇది మెయింటైన్ చేయకుండా నువ్వు కోఫీ మెయింటైన్ చేస్తే, కస్టమర్ గ్రూప్ లో 1 మెయింటైన్ చేయకుండా ఇక్కడ కోఫీ మెయింటైన్ చేసి నీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, నీ సేల్స్ ఆర్గనైజేషన్ ఇచ్చి ఒక జిఎల్ అకౌంట్ ఇస్తే అకౌంట్ డిటర్మినేషన్ నాట్ కంప్లీటెడ్ అని వస్తుంది. అకౌంట్ డిటర్మినేషన్ కంప్లీట్ కాలేదు అంటే నువ్వు అకౌంట్ డిటర్మినేషన్ ఏదో సంథింగ్ ఈ కాంబినేషన్స్ లో ఇవ్వలేదు అని ఎర్రర్ వస్తుంది. అప్పుడు నువ్వు వెళ్ళి కస్టమర్ మాస్టర్ డేటాలో ఇది మెయింటైన్ చేయాలి. జస్ట్ అవి మిస్ అయినా కూడా అకౌంట్ డిటర్మినేషన్ జరగదు. డిటర్మినేషన్ ఎలా జరగాలన్నది ఇక్కడ చెప్తున్నాం అంతే. ఓకే ఓకే, ఐ గాట్ ఇట్. ఓకే, ఓకే సో ఇది FI టు SD ఇంటిగ్రేషన్ అప్ టు బిల్లింగ్ వరకు. బిల్లింగ్ అయ్యింది. ఈ బిల్లింగ్ ని మనం రిపోర్ట్ ఎక్కడ చూడొచ్చు? బిల్లింగ్ రిపోర్ట్ FBL రిపోర్ట్ ఓపెన్ ఐటమ్స్. ఇప్పుడు ఓపెన్ ఐటమ్ కింద వెళ్ళినాయి కదా ఇవన్నీ, బిల్లింగ్ చేస్తే FBL 5N లో జనరేట్ అయింది. FBL 5N లో ఓపెన్ ఐటమ్స్ చూస్తే మనకు ఇదిగో ఒక ఫస్ట్ 4 lakhs
ఒకటి చేసినాము, తర్వాత 5 lakhs ఒకటి చేసినాము, తర్వాత 2 lakhs ఒకటి. ఇవన్నీ ఓపెన్ ఐటమ్స్. ఓపెన్ ఐటమ్స్ లో ఉన్నాయంటే అర్థం పేమెంట్ చేయమని. ఓకే, పేమెంట్ వచ్చేసి శాసన్ F-28 లో అయినా చేయొచ్చు, F-00 లో అయినా చేయొచ్చు. F-00 మన కాన్ఫిగరేషన్ దీంట్లో ఉంది కదా. ఓకే, ఎనివే ఇక్కడ యూజ్ చేసుకుందాం. ఒక బ్యాంక్ అకౌంట్ ఇదేనా అదే ఉండొచ్చు, అదేలేండి. HDFC ఓపెన్ ఐటమ్ వచ్చేసి 1300. ఇది. ఎంత దీంట్లో ఒకటి చేయనా, ఏదో ఒక 5 lakhs దాకా చేయి. 4 లేక 2 lakhs పేమెంట్ చేద్దాంలే. కాదు ఒకటి APP 549 APP 11 lakhs కాదు ఒకటి APP ఎట్లా కస్టమర్ చూడలేదు ఒకసారి కూడా. ఎట్లా 2 lakhs. కస్టమర్ ఈజ్ నాట్ డిఫైన్ కంపెనీ కూడా స్పేస్ ఇచ్చిన రోజు ఉన్న ముందు 4 ఇవ్వండి. ఓకే, సో ఈ 2 lakhs 2 lakhs చేసేస్తే సిమ్యులేట్. సో ఇక్కడ ఏం పడుతుంది, SBI బ్యాంక్ డెబిట్ వచ్చింది చూడు. ఇంతకు ముందు వెండార్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ పడేది కదా. ఇప్పుడు ఇన్కమింగ్ వెండార్ అకౌంట్ డెబిట్ బ్యాంక్ అకౌంట్ ఇన్కమింగ్ బ్యాంక్ పెట్టాలి నార్మల్ గా. నేను ఏదో ఒక బ్యాంక్ ఉంటే అది యూజ్ చేసుకున్నా. సో ఇన్కమింగ్ బ్యాంక్ అకౌంట్ డెబిట్, కస్టమర్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది, బ్యాంక్ డెబిట్ అవుతుంది. బ్యాంక్ ఇంతకు ముందు వెండార్ లో వచ్చేసి డిఫరెంట్, అదేది రివర్స్. ఓకే, ఇప్పుడు వెళ్ళి రిఫ్రెష్ చేస్తే సో 9 lakhs ఉంది. ఈ 9 lakhs మనము F-00 ద్వారా చేద్దాం. F-110 ద్వారా చేయాలంటే కాన్ఫిగరేషన్ ఉందా లేదా, ఏమేం కాన్ఫిగరేషన్, పేమెంట్ మెథడ్ ఇవ్వాలన్నా కస్టమర్ కి కాన్ఫిగరేషన్ చేయాలి మళ్ళీ అంతా. పేమెంట్ మెథడ్ మనకు కస్టమర్ కి ఇవ్వాలి. మనం వచ్చి దీంట్లో వచ్చేసి పేమెంట్ మెథడ్ 2 చూడు. పేమెంట్ మెథడ్ కస్టమర్ చేయాలి. కంపెనీ కోడ్ చూసుకుందా, అదే యూజ్ చేసుకునేకి రాదనా? ఇప్పుడు మనం వెండర్ చేయొచ్చు. ఇదేదో 3 అని ఉంది. ఓకే, 3కి ఏముందో చూద్దాం. ఓకే, 3కి ఇన్కమింగ్ బ్యాంక్ అదే అంటే ఇప్పుడు ఇన్కమింగ్ బ్యాంక్ అకౌంట్ ఇన్కమింగ్ పేమెంట్స్ అని చేంజ్ చేసుకోవాలి. అదే యూజ్ చేయాలి అంటే ఇంతకు ముందు ఓన్లీ 3కి అవుట్ గోయింగ్ పేమెంట్ కి పెట్టుకున్నాం. ఇప్పుడు అదే యూజ్ చేయాలి అంటే ఇన్కమింగ్ చేంజ్ చేయాలి. చూద్దాం అలౌ చేస్తుంది. ఓకే, 3. సో ఇది వచ్చేసి BP కస్టమర్ మాస్టర్ డేటాలో కూడా ఇవ్వాలిగా. కంపెనీ కోడ్లో పేమెంట్ మెథడ్స్ 3 పేమెంట్ ట్రాన్సాక్షన్ ట్యాబ్, సెకండ్ ట్యాబ్ కస్టమర్ పేమెంట్ ట్రాన్సాక్షన్. అండ్ ఇంకోటి ఇన్వాయిస్ లెవెల్లో కూడా పేమెంట్ మెథడ్ ఎక్కడ ఇవ్వచ్చు, డాక్యుమెంట్ లో లేదు ఉండాలి. యాక్చువల్లీ ఇక్కడ పేమెంట్ బ్లాక్ కాడే ఉండాలి. పేమెంట్ మెథడ్ కూడా చేంజ్ రాలేదు. ఓకే, చేంజ్ పేమెంట్ బ్లాక్ బిల్లింగ్ డాక్యుమెంట్లు ఏమన్నా అడిషనల్ డేటా పేమెంట్ మెథడ్ 3 ఇక్కడ ఉండాలి. ఉందిగా అడిషనల్ లో ఉంది. ఓకే, అడిషనల్ డేటాలో అడిషనల్ డేటా
ఇక్కడ పేమెంట్ మెథడ్ 3. ఓకే, డన్. ఇప్పుడు ఇచ్చేసినాము. స్టేషన్ F110. ఇవాళ డేట్ ఏంటి? 5 ఈరోజు డేట్ 05.08.2026. ఓకే, ఏంటి 1 పారామీటర్ 50 IN, పేమెంట్ మెథడ్ 3. సో నెక్స్ట్ బుకింగ్ 11/8. ఓకే, సో ఇక్కడ కస్టమర్ వచ్చేసి ఓకే సేవ్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కస్టమర్ డన్. ఓకే, ప్రపోజల్ నాట్ ఇమ్మీడియట్లీ, క్రియేట్ పేమెంట్ రన్, ఐడెంటిఫైడ్ డిస్ప్లే ప్రపోజల్ నో. వీటికి రావడంలే. డాక్యుమెంట్ డేట్ వచ్చేసి 4/8. ఏమి ఇచ్చినాం మనం? నెక్స్ట్ ఇంటర్స్ అప్ టు 5 అని ఉంది. ఎంటర్డ్ అప్ టు 4 తీసుకున్నాం. అన్న దీనికి ఏమన్నా డాక్యుమెంట్ టైప్, డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ ఏమైనా క్రియేట్ చేయాలన్నా? అంటే మనం వెండర్కి వచ్చి జెడ్పీ చేసినాం, దీనికి ఏమైనా సపరేట్ అవుతుందా జెడ్పీ నెంబర్తోనే? లేదు సార్, ఒకవేళ సపరేట్ కావాలంటే సపరేట్ అవుతుంది. అప్పుడు అది కాదు ఎర్రర్ రావాల్సింది. ఇక్కడ ముందే ఎర్రర్ వస్తుంది కదా ఇంకా ప్రపోజల్లోనే. అంటే ఇది ప్రపోజల్లోకి తీసుకోవడంలే ఇన్వాయిసెస్. డస్ నాట్ అపియర్ ఇన్ ప్రపోజల్. ఈ ప్రపోజల్లోకి మన డీటెయిల్స్ కరెక్ట్ కాదని, ఏదో సంథింగ్ రాంగ్ ఉంది. ఏం రాంగ్ ఉంది? జాబ్ రన్ లో చెక్ చేయండి ఏం ఇష్యూ. జాబ్ రన్ అరే ప్రపోజల్లోకే తీసుకోలే, లాగ్ ఎట్లా క్రియేట్ అవుతుంది? ప్రపోజల్లోనే లేదు ఇంకా. ప్రపోజల్ క్రియేట్ అయితే లాగ్ వస్తుంది. ఓకే కరెక్టేనా? ఓకే, కస్టమర్ రాంగ్. కస్టమర్ ఎంత ఇది ఇవ్వాల్సింది? 40083. ఇక్కడ కరెక్ట్ ఇచ్చినాం కానీ ఇక్కడ రాంగ్ వచ్చింది. సో పారామీటర్స్ వచ్చేసి నెక్స్ట్ పోస్టింగ్ డేట్, ఇది డాక్యుమెంట్ అక్టు ది స్టేట్ కరెక్టేగా. ఇప్పుడు ఏమైనా తీసుకుంటుంటుంది. ఇప్పుడు తీసుకుంది. ఓకే సక్సెస్. ఓకే, ఇప్పుడు రన్ అవుతుంది. ఓకే, అలా లాగ్ కావాలంటే ఇప్పుడు చూసుకోవచ్చు, కానీ లాగ్ అవసరం లే కదా. ఓకే, సో నెక్స్ట్ పేమెంట్ రన్. పేమెంట్ రన్ అప్పుడు ఏమైనా ఎర్రర్ ఇస్తే చూడాలా. కంప్లీటెడ్. ఓకే, కంప్లీట్ అయిపోయింది, పేమెంట్ అయిపోయినాయి. ఓకే, రిఫ్రెష్ కొడితే ఇది ప్రపోజల్ లాగ్ దేనికినా? ప్రపోజల్ లాగ్ దేనికోసం యూజ్?
డిస్ప్లే ప్రపోజలా లాగా? డిస్ప్లే ప్రపోజల్ అంటే ప్రపోజల్ లాగ్ దేనికోసం ఇది యూజ్ చేస్తాం? ప్రపోజల్ అంటే ఆ. ఇది ప్రపోజల్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో ఇది. ఓకే, లాగ్ అంటే అంత ఏదన్నా టోటల్ ఏమేమి చేస్తుంది అంత లాగ్ స్టోర్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి డాక్యుమెంట్ డేట్ ఇది తీసుకుంది, టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఇది తీసుకుంది, నెక్స్ట్ ఇంక్లూడ్ ఐటమ్స్, డ్యూ ఐటమ్స్ అప్ టు ఈ వరకు తీసుకుంది, ఐటమ్ షుడ్ బి పెయిడ్ నౌ, ఎంత క్యాష్ డిస్కౌంట్ ఇది, నో ఇప్పుడు పేమెంట్ మెథడ్ 3 ఈస్ బీయింగ్ చెక్డ్, సిస్టమ్ రికార్డ్ హౌస్ బ్యాంక్స్ అలౌడ్. ఓకే, ఇక్కడ ఏ కరెన్సీ, నెక్స్ట్ హెచ్ఎస్బిసి బ్యాంక్ చెక్ చేసింది కరెన్సీ ఇది, అవైలబుల్ అమౌంట్స్ ఇంత అవైలబుల్ అమౌంట్స్ లో మన బ్యాంకుకు ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది ఉంది, పేమెంట్ 3 ఈజ్ పర్మిట్ అయ్యింది. సో నెక్స్ట్ ఎలా ఎంట్రీ ఇది ఉంది, సో ఈ ఎంట్రీ ఎలా తీసుకుంటుంది, 4 lakhs అమౌంట్ డ్యూ ఉంది, ఆ ఒక్క డాక్యుమెంటే తీసుకుంది. ఓకే, పోస్ట్ అయిపోయిన తర్వాత ఒకటే తీసుకుంది ఎందుకని సో ఇలా పేమెంట్ చేసి మేబీ అది కూడా తీసుకుంటుంది నెక్స్ట్ పేమెంట్ చేసేస్తే. ఇది 1,01,000. ఇదేమన్నా బ్లాక్ లేదు లేదు, అలా ఏం లేదు, నెక్స్ట్ కూడా తీసుకుంటుంది. అప్పుడు ఏమన్నా మేబీ సేవ్, ఇక్కడ కూడా సేవ్ అయింది, మేబీ నెక్స్ట్ టుమారో కూడా ఇది డేట్ రన్ చేస్తాం కదా, అందుకని చెప్పేసి అలా తీసుకుందాము. డాక్యుమెంట్ డేట్ 4/8 ఉంది, రన్ చేస్తే అవుతుందిలే, నో ప్రాబ్లం. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా, ఇది అప్ టు ఎస్డి ఇంటిగ్రేషన్ ఇది. ఎంత టైం? ఓకే 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 వి గాట్ ఇట్. టుమారో ఒకసారి ఇప్పుడు ఇక్కడ వరకు చేయండి, ఓకే. టుమారో అసెట్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఎనీ డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? ఏమన్నా ఉంటే డిస్కస్ చేద్దాం టుమారో అయినా. ఓకే, మీరు ఒకసారి చేయండి, ఓకే. అర్థమవుతుంది. ఓకే. మీరు చెయ్యాలా, ఇంటిగ్రేషన్ చేస్తేనే అర్థమయ్యేది. చూడు, నేను చేస్తా అంటే నాకే వచ్చేస్తుంది కానీ మీకు రాదు, అన్ని కంప్లీట్ గా నాకైతే చేసేది. క్లియర్ నా వాళ్ళకి. నువ్వు నాయింద్ర అవును.